విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్. అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలకు బిగ్ షాక్. నేరుగా స్టూడెంట్ ఫోన్లకే. అసలేంటి తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయమే ఇంటర్ విద్యా సంస్థలలో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అది చాలా మంచి నిర్ణయం. అది కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అత్యధిక ఫీజుల రూపంలో వసూలు చేసేటువంటి కార్పొరేట్ కళాశాలలకు బిగ్ షాక్ ఇస్తూ విద్యాశాఖ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలలో బేసిక్గా ఎవరికైనా కానీ యాన్యువల్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఆల్మోస్ట్ వీళ్ళందరికీ కూడా కాలేజీలకే వెళ్ళి హాల్ టికెట్ తీసుకునే దాఖలాలు అయితే ఉంటాయి. అయితే ఆ హాల్ టికెట్ తీసుకునేటప్పుడు చాలామంది విద్యార్థులు అంటే ఇప్పుడు వాళ్ళు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక రకంగా ఫీజులు చెప్తారు. దాని తర్వాత వెళ్తున్న కొద్దీ ఎక్స్ట్రా ఫీజులని రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి, లేకపోతే మెస్ ఫీజు అని ఇలా అంటే ఉన్న ఫీజులకు మించి చాలా ఎక్కువగా వసూలు చేసుకునే టైము అదొక్కటే టైం. అదే హాల్ టికెట్ తీసుకునేటువంటి టైం. డెఫినెట్గా ఏ విద్యార్థి అయినా కానీ హాల్ టికెట్ లేనిది ఎగ్జామ్ హాల్కి ఎంటర్ చేయరు. కాబట్టి అక్కడే విద్యార్థులను కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళని లాక్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు. దానికి సంబంధించేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే ఎప్పుడైనా కానీ అంటే ప్రీవియస్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని ఇయర్స్లలో దాదాపు ఇప్పటి వరకు హాల్ టికెట్ వస్తే డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి మాత్రమే తీసుకోవాలి. సో అలా తీసుకోకపోతే ఇన్ కేస్ ఆ టైంలో వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే అసలు హాల్ టికెట్ ఇవ్వం, ఫీజు కట్టకపోతే ఎందుకు కట్టలేదు అని చెప్పేసి వేరే అధిక ఫీజులు కూడా వసూలు చేసిన దాఖలాలు కూడా మనం చూసాం. అయితే విద్యాశాఖ ఏం చేసిందంటే ఈ సంవత్సరం నుంచి వెళ్ళి ఎవరైతే అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ జనరేషన్స్ కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ ఫోన్కే ఒక లింక్ మేము పంపిస్తాం. సో ఆ లింక్ పంపించడం ద్వారా ఆ లింక్ క్లిక్ చేసుకొని విద్యార్థులకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్, ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఆ లింక్ క్లిక్ చేసి దాంట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పిందనమాట. దానికి సంబంధించేటివే జాయిన్ అయ్యేటప్పుడు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లకి, వాట్సాప్ నెంబర్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి ఆ లింక్ పంపుతాం. ఆ లింక్ పంపినప్పుడు దాన్ని క్లిక్ చేసి ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఎక్కడైనా ప్రింట్ తీసుకుంటే ఆ హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటువంటి ప్రక్రియ అయితే ఉంటుంది. అది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అది తీసుకొస్తున్నాను కూడా చెప్పింది. ఈవెన్ ఇప్పటికే అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా అదే ధోరణి అవలంబిస్తుందని చెప్పేసి వాళ్ళైతే కన్ఫర్మ్ చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పుడు అత్యధిక ఫీజులు వసూలు చేసేటువంటి కళాశాలలు ఏదైతే ఉన్నాయో అవి కొన్ని అన్నెసెసరీగా ఉన్నటువంటి కాలేజీలు ఎక్కువ ఫీజులు అయితే వసూలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ ఎక్స్ట్రా ఫీజులు అని చెప్పేసి హాల్ టికెట్ ఇచ్చే సమయంలో డెఫినెట్గా వాళ్ళని ఇబ్బంది పెట్టే సందర్భాలు చాలానే ఉంటాయి. సో అందుకోసమనే ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో డైరెక్ట్గా వాళ్ళ అటెండెన్స్ పర్సంటేజ్ ఉండి వాళ్ళ ఆన్లైన్ రిజిస్టర్ అంతా అయ్యి ఉంటుంది కాబట్టి సో వాళ్ళ నెంబర్కే ఒక లింక్ పంపిస్తాం. ఆ లింక్ ద్వారా ఆ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అయితే మార్చి 5 నుంచి అయితే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో మార్చి 5 ముందు నుంచి అంటే కొద్ది రోజుల ముందు నుంచి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పలేదు. సో ఒక లింక్ అయితే ఇస్తాం. ఆ లింక్లో మీరు ఆ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విద్యార్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి పంపిస్తాను. దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఉన్నటువంటి హాల్ టికెట్ని తీసుకొని ఎగ్జామ్ హాల్కి కూడా వెళ్ళొచ్చు. దీనికి ఎవ్వరి కాలేజ్ పర్మిషన్లు అక్కర్లేదు. ఇన్ కేస్ అక్కడ ప్రీవియస్గా ఎవరిదైనా సైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అంటే ప్రీవియస్గా చాలామంది విద్యార్థులను ఇదే టైంలో అంటే హాల్ టికెట్ ఇచ్చే టైంలో చాలా ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి కూడా విద్యాశాఖ అయితే చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇంటర్ బోర్డు వ్యవస్థ కూడా దీనికి అనుగుణంగా ఏం చేయాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, సేమ్ టైం ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు అవన్నీ గ్యాదర్ చేసి ఆ నెంబర్లకి వాట్సాప్ లింక్ షేర్ చేస్తే ఆ లింక్ ద్వారా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని అయితే వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఈ సంవత్సరమే కాదు, ఇక ముందు కూడా వచ్చేటువంటి అన్ని విద్యా సంవత్సరాలలో కూడా ప్రతి ఒక్క సంవత్సరం ఇదే అవలంబిస్తాం. సో ఇదే థియరీ కూడా ఉంటుంది. హాల్ టికెట్ ఇక కాలేజీలోకి వెళ్ళి తీసుకోవడం ఉండదు. సేమ్ టైం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొని ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా అంటే మనస్తాపానికి గురై ఫీజులు కట్టలేక డిస్టర్బ్ అయ్యి ఎగ్జామ్స్కి చదవక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నాం అయితే వాళ్ళైతే చెప్పారు. మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాట్సాప్ లింక్లో ఆ లింక్ క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా ఎగ్జామ్స్ రాయొచ్చు. దీనివల్ల విద్యార్థుల మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు, అదేవిధంగా తల్లిదండ్రుల మీద కూడా ఎలాంటి ఒత్తిడి ఉండకుండా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకురావడం జరిగింది.